నన్ను పంపిన తండ్రిదే. తండ్రి మాటకు మనం విధేయత చూపిస్తే తండ్రి మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు, దుఃఖాలు మనకి చాలా చిన్నగా కనిపిస్తాయి. మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు, మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకి కష్టాలుగా అనిపించవు. నేనే నా ఎన్ని కష్టాలు పడ్డాను అని మనకి ఆశ్చర్యం కలిగేలాగా ఆ కష్టాల నుంచి మనల్ని విడిపిస్తాడు దేవుడు. కాబట్టి నువ్వే కష్టంలో ఉన్నప్పుడు కూడా దేవుడు నీతో ఉన్నాడు, తండ్రి నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. దేవుని మాట ఆలకించి దేవుని మాటకు విధేయత చూపిస్తే నీవు ఆదరణ పొందుకుంటావు, సమాధానం పొందుకుంటావు. కష్టం ఉన్న కష్టంలాగా నీకు అనిపించదు. దేవుడు నీకు అన్ని సమృద్ధినిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ